శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ మహేశ్వర స్వామి. ఈ వీడియోలో మనం సమాజంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఒక సున్నితమైనటువంటి సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే భార్యాభర్తల మధ్య విభేదాలు. ఒకప్పుడు నూరేళ్ల పంట అనుకున్నటువంటి పెళ్లి బంధం ఈ రోజులలో మూన్నాళ్ళ ముచ్చటగానే మారిపోయింది. ఎంతో ప్రేమతో ఒకటై ఎందరినో ఎదిరించి ఎన్నో దాటుకొని ఒకటైన జంటలు ఈరోజు చిన్న చిన్న కారణాలకే కోర్టు చుట్టూ తిరగడం చూస్తుంటే చాలామందికి కూడా బాధేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది మనసులలో కూడా ఈ ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. అంతా బాగున్న సంసారంలో అకస్మాత్తుగా గొడవలు ఎందుకు మొదలవుతున్నాయి? అన్నీ సవ్యంగా ఉండి ఎందుకు వాళ్ళిద్దరి మనసులో ఒకటిగా లేవు అన్నటువంటి ప్రశ్నలు చాలామందిలో రకరకాల ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉంటాయి ఇటువంటి సమస్యలకు. మొదటిది జాతక ప్రభావం. మీ జాతకంలో కుజదోషం లేదా సప్తమ స్థానంలో పాపగ్రహాలు వాటి యొక్క ప్రభావం అనేది కలగడం వలన మనస్పర్ధలు అనేది జరిగే అవకాశం ఉంటుంది. రెండవది చెడు దృష్టి. పచ్చని సంసారం మధ్య ఓర్వలేనటువంటి వ్యక్తులు వారిద్దరి యొక్క బంధం చూసి నచ్చనటువంటి వారి యొక్క బంధుమిత్రులు కానీ అటువంటి వారి యొక్క చెడు దృష్టి వారి మీద పడినా కూడా వారు ఏమైనా ప్రయోగాలు చేసినా కానీ వారి మధ్య అనేది చిచ్చు పెట్టి వారిని విడదీసే విధంగా చేస్తుంటాయి. మూడవది ఆ యొక్క ప్రేమికుల్లోనే బలహీనత. గ్రహగతులు సరిగ్గా లేనప్పుడు వారిలోని సహనం అనేది తగ్గి అనవసరమైనటువంటి గొడవలకు దారి తీసుకెళ్లే విధంగా వెళ్తూ ఉంటాయి. మానసికంగా గొడవలు, వారి యొక్క ఆలోచనల పరంగా వారి ఇంట్లో వారు నడుచుకునేటటువంటి వాటి పట్ల కూడా గొడవలు అవుతుంటాయి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, స్వామి అందరికీ ఒకే పరిహారం ఉంటుందా? ఇటువంటి ప్రశ్నలు చాలామందిలో వస్తూ ఉంటాయి. సమాధానం ఏమిటి అంటే ఖచ్చితంగా అనేది అందరికీ ఒకే పరిహారం అనేది ఉండదు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సమస్యను బట్టి పరిష్కారం అనేది మారుతుంది. పరిష్కారాలు ఎన్నో ఉంటాయి, కానీ అవి అందరికీ ఒకేలా పనిచేయవు. ఎందుకంటే వారి యొక్క రాశి నక్షత్రం, వారి యొక్క గుణము మరియు వారి యొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క సమస్యకు ఒక్కో ప్రత్యేకమైనటువంటి పరిహారం అనేది ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ వశీకరణ విద్యలు అనేవి సామాన్యమైనటువంటివి కావు. అవి అత్యంత శక్తివంతమైనటువంటి నిగూఢమైనటువంటి విద్యలు. వీటిని చాలామంది నిగూఢంగా సాధన చేస్తుంటారు, ఈ తాంత్రిక్ స్పిరిచువల్ పవర్స్ని. వీటిని ప్రయోగించేటప్పుడు అత్యంత నిష్ఠ, గోప్యత అవసరం అనేది ఉంటుంది. అందుకే ఇలాంటి పరిహారాలను మేము బహిర్గతంగా వీడియోల్లో కూడా చెప్పలేము. ఎక్కువగా చిన్న చిన్న పరిహారాలు మామూలుగా చెప్పవచ్చు, కానీ చాలా రహస్యమైనవి, పవర్ఫుల్ అయినవి చెప్పలేము వీడియోల్లో కూడా. మీరు కూడా ఈ పరిహారాలు చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వారెవరికి కనబడుకోకుండా, నలుగురికి తెలియకోకుండా మీరు దీన్ని రహస్యంగా చేసుకునేలా ఉండాలి. అందరికీ తెలిసేలా చేయకూడదు. ఆధ్యాత్మిక విద్యల్లో రహస్యం ఎంత పాటిస్తే ఫలితం కూడా అంత అద్భుతంగా, అంత త్వరగా అనేది సిద్ధిస్తుంది. అలానే భక్తుల యొక్క సందేహం మమ్మల్ని కొందరు అడిగిన వాళ్ళు ఉంటారు, గురుగారు వశీకరణం అంటే పాపం కదా, ఒక వ్యక్తిని మంత్రవిద్యతో మార్చేయడం అనేది అది సరైంది కాదు కదా అని అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించి వివరణ ఏమిటి అంటే విడిపోతున్న ఒక కుటుంబాన్ని కాపాడటము, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తల్లిదండ్రులను కలపడము, ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి కార్యమే. 10 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు, కానీ పెళ్ళిని విడదీయాలని ఎప్పుడు కూడా అనుకోరు. ఇది స్వార్థం కోసం చేసేది కాదు, ఒక నిండు సంసారాన్ని నిలబెట్టడానికి చేసే పవిత్రమైనటువంటి శక్తి పూజ. మా శివకాళి సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయంలో మా యొక్క మార్గదర్శకత్వంలో మీ యొక్క జాతక చక్రం పరిశీలించి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగించి మళ్ళీ మీ యొక్క పాత బంధాన్ని, మీ యొక్క పాత అనురాగం, మీ యొక్క పాత ప్రేమను మళ్ళీ మీలో చిగురించేలా చేసేటువంటి బాధ్యత
ఆ ఒక కేంద్రం ద్వారా, ఆ దేవతల యొక్క అనుగ్రహం ద్వారా మేమనేది చేయగలుగుతున్నాము కొందరికి. మీ సమస్య ఏదైనా అది జాతక దోషమా? లేక ఎవరైనా చేసినటువంటి చెడు ప్రయోగమా? నిర్ధారించుకొని మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని మేము తెలియజేస్తాము. మీ సంసారంలో మళ్ళీ ఆ యొక్క వెలుగు, ఆ యొక్క ఆనందము మళ్ళీ మీలో తయారవ్వటానికి, మళ్ళీ మీలో అది మీరు నింపుకోవడానికి ఆ సమ్మక్క సారక్క దేవతలు, ఆ వనదేవతలు, ఆ శక్తి దేవతలు, ఆ శివకాళి దేవతల అమ్మవార్ల ఆశీస్సుల కోసం ఒక్కసారి మమ్మల్ని నేరుగా కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించండి. నమ్మకంతో రండి. మీ కుటుంబ సుఖ సంతోషాలను కాపాడుకోండి. ధన్యవాదములు.